లీటర్ పాలు వాటర్ బాటిల్తో సమానం అయిపోయింది. దీంట్లో ఎంత కష్టపడుతున్నామండి, లక్షలు పెట్టామండి ఈ ఫీల్డ్లో. మాలాంటి డైరీ ఫార్మర్స్ అందరు రోడ్డు మీదకి వస్తున్నారండి. దీని గురించి చర్యలు తీసుకోవడానికి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, అఫీషియల్స్ కానీ, అలాగే పొలిటీషియన్ కానీ ఎవరు ముందుకు రాలేదండి. అంటే వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ కాదు కాబట్టి. లక్షలాది మంది ఈ డైరీ ఫామ్ పెట్టి లక్షల్లో నష్టపోతున్నారండి. పాల ఉత్పత్తి తగ్గిందా అంటే లేదు, ఎక్కడి నుంచో బయట రాష్ట్రాల నుంచి పాలు తెస్తున్నారు, దానివల్ల రేటు తగ్గిందని ఆ ఆర్గనైజేషన్ సంస్థలు చెప్తున్నాయి. సరే, వాళ్ళతో మాట్లాడదామంటే ఫ్యాట్ లేదు, ఎస్ఎన్ఎఫ్ లేదండి. ఆవు పొదుగులో నుంచే వచ్చే వాటికి ఏం చేస్తామండి, నీళ్లు తాపుతాం, దానా పెడతామండి. ఇంతకంటే మోసం చేయడం రైతుకు తెలుస్తుందండి? ఎక్కడిదో వెళ్తుందండి. దీనివల్ల కొంతమంది కుటుంబాలు రోడ్డు మీద కూడా పడ్డాయి. ఏం చేయలేము, ఉన్న డబ్బులంతా దీని మీద పెట్టాం, రాబడేమో లేదు, ఖర్చేమో విపరీతం అయిపోయింది. తీరా చూస్తే ఏమో మోసాలు. ఫైనల్గా ఎక్కడికి వెళ్తుందండి ఈ డైరీ ఫామ్?